పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండటంతో గ్రామాలలో ప్రచార జాతర సాగుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో సర్పంచ్ అభ్యర్థులు బిజీగా ఉన్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామ పంచాయతీకి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గెలుపు దిశగా ప్రయత్నాలను సాగిస్తున్నారు. గ్రామంలో కలియ తిరుగుతూ గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై తనకు అవకాశం కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి లబ్ధిదారునికి అందేలా చూస్తానని ఓటర్లకు హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఉండడం వల్ల పటేల్ ఆడాలే అది వెనక తీసుకుంటున్నాం. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారి బ్యాట్ గుర్తుకే, జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారి బ్యాట్ గుర్తుకే. మా గ్రామంలో మిత్రులైనటువంటి సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, తెలుగుదేశం పార్టీ మా గ్రామంలో అందరం కూర్చొని మాట్లాడుకోవడం. ఆ మాటల్లో ఎవరు నిలబడాలంటే నన్ను నిలబడాలని మా మిత్రులు ప్రోత్సహించారు. ఆ ప్రోత్సహించిన భాగం నేను గ్రామంలో పూర్తి చేశాను. గతంలో కూడా నేను 2001 నుంచి 2006 వరకు నేను సర్పంచ్ చేశాను. ఆ అనుభవం ఉన్నది. అదిగాక ఆ మంచితనంతో నన్ను నిలబెట్టడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఇప్పుడు నిలబడుతున్నాను. ఇది గ్రామంలో తిరుగుతూ కూడా మంచి స్పందన ఉన్నది. నేను గతంలో బొడ్డురాయి నేనే ఇప్పించాను. ఊళ్ళో బొడ్డురాయి ఇప్పించడం, 20,000 మందికి అన్నదానాలు చేయించినాం. ముత్యాల పండుగ అనేది మేము చేసినాం. నేను దిగిపోయినాక మళ్ళీ ముత్యాల పండుగ అనేది జరగలేదు. ముత్యాల పండుగ మళ్ళీ ఇప్పుడు మేము వచ్చినాక మళ్ళీ ముత్యాల పండుగ చేస్తాం అని గ్రామాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దలు చెప్పినట్టు, ఉపేందర్ గారు చెప్పినట్టు ఆ రోడ్లు శాంక్షన్ అయ్యని వాళ్ళు చెప్పారు. అన్ని డెవలప్ చేస్తారని మాకు ఎమ్మెల్యే గారి సహకారం ఉంది, ఎంపీ గారి సహకారం ఉంది, స్టేట్ల గవర్నమెంట్ ఉన్నది. వాళ్ళతో సహకారం తీసుకొని మా గ్రామానికి మా వంతుగా మేము సహకారం తీసుకొని అభివృద్ధి చేస్తాం. యాద్గార్పల్లి గ్రామంలో సిపిఐ, సిపిఎం, టీడీపీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఎన్నికల్లో వారు సర్పంచ్గా గెలిపించాలని ప్రచారంలో భాగంగా గ్రామంలో అన్ని వార్డులలో ఆ యొక్క వార్డు సభ్యులను తీసుకొని మిత్రపక్షాల నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈరోజు మేము అన్ని గ్రామాల వార్డులలో తిరిగితే అందరూ కూడా జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారిని ఆశీర్వదించి, వార్డు మెంబర్లందరినీ కూడా ఆశీర్వదించి ఘన మెజార్టీ సాధించే దిశగా మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ
అవతల పోటీ చేసే వ్యక్తులకు ఈ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కాలేదు, వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదు. వాళ్ళకి గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉండి వాళ్ళ స్వలాభం కొరకు జేబులు నింపుకునే పనులు చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మన ఎమ్మెల్యే ప్రియతమ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా ఎంపీ రఘువీరెడ్డి గారితో సహకారంతో, అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారి సహకారంతో ఈ గ్రామాన్ని ప్రధానంగా బిఎల్ఆర్ గారు ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ గ్రామాభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. ఇవాళ యాద్గారిపల్లి గ్రామంలో చూసిన గత 10 ఏళ్ల నుంచి చేశారు. పెద్ద పెద్ద నాయకులు ఉండరు. ఇక్కడ గ్రామంలో మంచినీళ్లు సరిపోని పరిస్థితి, రాని పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామంలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, వారంతా ఏదో చేసినామని గొప్పలు చెప్తున్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ 86 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది యాద్గారిపల్లి గ్రామంలో. ఇంకా మన ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ఇంకా 100 ఇండ్లు ఇస్తానని మాకు వాగ్దానం చేశారు. ఆ 100 ఇండ్లు కూడా ఇస్తానని చెప్తాం. అదేవిధంగా ప్రతి ఒక్కరి రేషన్ కార్డు ఇచ్చినాం. అదేవిధంగా గ్రామంలో 3 కోట్ల రూపాయలతో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ ఫండ్ డబ్బులు అందరికి ప్రతి ఒక్కరికి వచ్చింది. పర్యటన ప్రచారం చేసి ఇప్పుడు మీ ముందు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు గ్రామంలో ఏ అభివృద్ధి చేయాలి, ఇంకా ఏం చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాస్తవం. గతంలో నిలబడ్డటువంటి వాళ్ళు మాకు 250 నుంచి 300 ఇండ్లు మా చేతిలో ఉన్నాయి, ప్రతి వార్డుకు మీ 30 నుంచి 40 ఇండ్లు ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిర్రు. 5 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లు కాదు కదా, ఒక ఊసు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు రాకముందుకే, ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాకముందుకే యాద్గారిపల్లి గ్రామంలో 80 ఇండ్లు పార్టీలకు అతీతంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పార్టీలకు అతీతంగా 80 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా రేషన్ కార్డులు అడిగిన వాళ్ళకల్లా రేషన్ కార్డులు నీ పార్టీ నా పార్టీ అని చూసేది లేదు. ఎవరైతే అర్హుడు ఉంటాడో అర్హును చూసేసి రేషన్ కార్డు ఇచ్చారు. అదేవిధంగా సన్న బియ్యం అనేది ఇవాళ మిల్లర్లు ఇవాళ పాపం బాధపడతా ఉండ్రు. అందరు ఇప్పుడు ఈ బియ్యం తీసుకుపోతున్నారు, మా బియ్యం ఏందని చెప్పేసి మిల్లర్లు కూడా బాధపడే స్టేజ్కి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు గతంలో డీలర్లకి అమ్ముకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఇలా డీలర్ల దగ్గర బియ్యం ఉంచట్లే, వెంటనే తీసుకొని పోయి వాటిని వెంటనే వండుకొని తినడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం అనేది ఏ మాటలైతే చెప్పిందో చెప్పిన దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తా ఉన్నారు. జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి గారిని మేమందరము నిండుతున్నాము. ఆయన మెజార్టీగా రావాలని కోరుకుంటున్నాము. అలాగనే సిపిఎం సిపిఐ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి గెలిపి మంచిగా మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాము. బ్యాట గుర్తుకు ఓటేసి గెలిపియాలి. అలాగనే గౌను గుర్తు కూడా వేసి మనమ్మ గారిని కూడా గెలిపియాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా జొన్నగడ్డ ఆధ్వర్యంలో, సిపిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, మిల్లర్స్ ఆధ్వర్యంలో మేము ఆ గుడికి సహకరించి మేము అభివృద్ధి చేస్తామని మేము సార్ ముందులా వేడుకుంటున్నాము. మీరు ఆ గుడికి పనిచేసి ఆ గుడిని మీరు అభివృద్ధి చేయాలని ఉపేంద్ర రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీరు చేయాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా మీరు దగ్గరుండి ఆ గుడిని యాదవులకు కానీ గౌర్స్కి కానీ దగ్గరుండి మాకు పనిచేసి అది మన ఊరు మొత్తం పోయి పండగ చేసుకునేది కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు బ్యాట్ గుర్తుకి ఓటేసి యాదగిరిపల్లి గ్రామ ప్రజలు మొత్తం రెడీగా ఉన్నారు. బ్యాట్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తేందుకు. అదే విధంగా 12 వార్డు మేము గెలిపించుకుంటాం. మేము బీఎల్ఆర్ ఆధ్వర్యంలో ముందు నడుస్తామని తెలియజేస్తున్నాం.